అక్కడ ఉంది ఆకాశ గగన అని చెప్పి తెలుసుకోవాలని చెప్పి శరత్ ఇంకా భూమితో అలాగే ఎస్ఎస్ సూర్యతో కలిసి వస్తారు. రాగానే ఇంకా భూమి చాలా టెన్షన్ పడుతుంది, భయంతో వాళ్ళ నాన్న వెనకాల శరత్తో కలిసి వస్తూ ఉంటుంది. ఇంకా ఏం మాట్లాడలేకపోతే అక్కడ సెక్యూరిటీని ఏంటి ఆకాశం కలవాలి అని శరత్ అనగానే ఆయన అక్కడ ఉంటే ఇక్కడ ఎందుకు ఉంటాడు, ఛాన్స్ లేదు వెళ్ళిపోదాం పదండి అని చెప్పి సూర్యని శరత్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆగు సూర్య అని శరత్ అనగానే సాబ్ అందర్ హే అని సెక్యూరిటీ అంటూ ఉంటాడు. ఒక్కసారిగా భూమి షాక్ అవుతూ ఉంటుంది. మ్యూజిక్ ప్రాక్టీస్ కర్రా అని చెప్పి సెక్యూరిటీ అనగానే రండి అని చెప్పి అంటూ లోపలికి తీసుకెళ్తూ ఉంటాడు. శరత్ కూడా రా అని చెప్పేసి సూర్య చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. భూమి కూడా చాలా కంగారు పడుతూ ఉంటుంది. అసలు ఆకాశ అకౌంట్ ఎలా ఉంటాడు అని చెప్పి ఇంకా భయపడుతూ ఇంకా వాళ్ళ నాన్న వెనకాల వెళ్తూ ఉంటుంది. అక్కడ గిటార్ ప్లే చేసుకుంటూ ఆకాశ్ ఉంటాడు. ఇంకా వెళ్తూ అలాగే శరత్ భూమి సూర్య చూస్తూ ఉంటారు. సెక్యూరిటీ ఏమో సార్ మిమ్మల్ని కలవడానికి కొందరు వచ్చారు అని చెప్పేసి సెక్యూరిటీ అంటూ ఉంటారు. ఇంకా ఒకసారి ఆ మాట విని ఇంకా ఆకాశ్ గిటార్ మోగడం ఆపేసి ఎంత నవ్వుతూ చూస్తూ ఉంటాడు. ఒక్కసారిగా సూర్య శరత్ ఇంకా భూమి షాక్ అవుతూ ఉంటారు. ఇంకా అలాగే చూస్తూ ఉంటారు. భూమి కూడా అర్థం కాదు అదేంటి ఆకాశ్ అక్కడ వచ్చాడు అని చెప్పి అనుకుంటూ షాక్ చూస్తూ ఉంటుంది. అదే పనిగా ఆకాశ్ ఇంకా చూసి నవ్వుతూ ఉంటాడు. ఏంటంటూ ఉంటారు ఎక్కడ పొరపాటు జరిగింది అని చెప్పి సూర్య అనుకుంటూ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంకా శరత్ ఇంకా అదే పనిగా ఆకాశం చూస్తూ ఉంటాడు. భూమి ఇక్కడ ఏం అర్థం కాదు ఇంకా అలాగే చూస్తూ ఉంటుంది. ఇంకా ఆకాశ్ అదే పనిగా నవ్వుతూ ఉంటాడు.